యూట్యూబ్ లో రీచ్ రావట్లేదని బాధపడాలో, ఇన్స్టాలో రీచ్ వస్తుందని సంతోషపడాలో అసలు ఏం అర్థం కావట్లేదు. లేనత్త కంటే గుడ్డత్త నయం అన్నట్టు యూట్యూబ్ లో రీచ్ రావట్లేదని బాధపడడం మానేసి ఇన్స్టాలో రీచ్ వస్తుందని సంతోషపడుతున్నా. అంతే కదా, రాని దాని కోసం ఆలోచించడం కంటే వచ్చిన వాటిని చూసి సంతోషించడం విన్నా. అంతే కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది, అసలు రీచే రావట్లేదు. అదే ఇన్స్టాగ్రామ్ అయితే 1 year బ్యాక్ అయితే స్టార్ట్ చేశాను, మంచి గ్రోత్ అయితే ఉంది. మళ్ళీ అల్లవేర్ కంటెంట్ ఇల్లవేర్ కంటెంట్ అంటే కాదు, సేమ్ కంటెంట్, నేనే సేమ్ మనిషిని, మళ్ళీ సేమ్ టైమింగ్ కూడా పెడతాను మాక్సిమం. మరి వ్యూస్ ఎందుకు రావో అర్థం కాదు. మీకెవరికైనా అర్థం అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. యూట్యూబ్ లో గ్రోత్ లేకున్నా అస్సలు గివ్ అప్ ఇయ్యను. వ్యూస్ వచ్చినా రాకున్నా, గ్రోత్ ఉన్నా లేకున్నా కంటిన్యూస్ గా వీడియోస్ అయితే పెడతాను అనమాట. ఇది ఒక్కటే నేను పాటించేది. ఎందుకంటే ఎంతో ప్యాషనెట్ గా ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా వీడియోస్ చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టా ఫాలోవర్స్ ఇన్స్టాలో ఫాలోతో పాటు యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇంకా ఈ వీడియోకి వస్తే మార్నింగ్ రొటీన్ అనమాట. వీడియోలో జరిగే ముచ్చట కాకుండా వేరే ముచ్చట చెప్పి మీ తలకాయ తిన్నా కదా.